రెమ్యూనరేషన్ లో తగ్గేదేలే అంటున్న సాయి పల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. సాయి పల్లవి మలయాళంలో తను నటించిన ప్రేమ మూవీకి తను రెమ్యూనరేషన్ 10 నుంచి 15 లక్షలు తీసుకున్నారు. ఆ తర్వాత మలయాళంలో దుల్కర్ సల్మాన్ తో కలి మూవీ చేశారు. ఈ సినిమాతో సాయి పల్లవి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. సాయి పల్లవి తెలుగు ఇండస్ట్రీలో ఫిదా మూవీతో ఎంట్రీ ఇచ్చారు. శేఖర్ కమ్ముల డైరెక్టర్, హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ గా సాయి పల్లవి ఫిదా మూవీలో యాక్ట్ చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. సాయి పల్లవి ఫిదా మూవీ కోసం తెలుగు నేర్చుకొని ఓన్ గా డబ్బింగ్ చెప్పుకుంది. సాయి పల్లవి ఒక డైలాగ్ తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరయ్యారు. సాయి పల్లవి ఫిదా మూవీ తర్వాత ఏ పిల్లగాడ, ఎంసీఏ, మారీ 2, పడి లేచే మనసు, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్, కర్గి సినిమా చేశారు. అక్టోబర్ 31 తమిళ్, తెలుగు, హిందీ, మలయాళంలో రిలీజ్ అయిన అమరన్ మూవీ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో సాయి పల్లవి అటు తెలుగు, తమిళ్, హిందీ సాయి పల్లవి యాక్టింగ్ కు ఫిదా అయ్యారు. ఈ సినిమాకు సాయి పల్లవి ఏకంగా 3 కోట్లు తీసుకున్నారంట. అమరన్ మూవీ తర్వాత సాయి పల్లవి నాగ చైతన్యతో తండ్యాల్ మూవీ చేశారు. ఈ సినిమాకి సాయి పల్లవి 5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారని సమాచారం. సాయి పల్లవి సినిమాకి భారీ రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వెళ్తున్నారు. సాయి పల్లవి హిందీలో రామాయణం మూవీలో సీత క్యారెక్టర్ చేస్తుంది. సినిమాకి సాయి పల్లవి రెమ్యూనరేషన్ 6 కోట్లు పెంచినట్లు సమాచారం. సాయి పల్లవి బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. సాయి పల్లవి తమిళనాడులో కొత్తగిరి అనే ఊర్లో పుట్టారు. సాయి పల్లవికి చిన్నప్పటి నుంచే డాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండేది. సాయి పల్లవి తెలుగు D4 షోలో చేశారు. సాయి పల్లవికి యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది అంట. సాయి పల్లవి అటు యాక్టింగ్ తో పాటు MBBS పూర్తి చేశారు. సాయి పల్లవి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.